నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని గుండాలలో ఉన్న శ్రీ లలితాంబిక అంబ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా 15 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. బ్రహ్మోత్సవాల ముఖ్యాంశం రథోత్సవం. దీనికి భక్తులు వివిధ గ్రామాల నుండి భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయంలోని గుండాలలో స్నానమాచరించి శివుని అభిషేకం చేస్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ సౌకర్యాలు తక్కువ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బొల్లంపల్లి గ్రామానికి చెందిన దాత జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ఆలయంలో 15 లక్షల రూపాయలతో రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగానే మనకు జక్కుల చిన్నజంగయ్య యాదవ్ గారు మనకు రేకుల ప్రాకార మండపం చేయడం జరిగింది. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం సుమారు 6 నుంచి 7 సంవత్సరాల నుండి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం బ్రహ్మోత్సవాలలో భాగంగా 15 రోజుల పాటు కూడా ఈ యొక్క నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మనకు ఈ సంవత్సరం కూడా వారి యొక్క సహకారంతో మరి చిన్న జక్కుల యాదవ్ గారు అలాగే తన సహకారం మహేష్ యాదవ్ గారు ఇద్దరితో కూడా కలిసి శివుడికి పానమట్టం ఇత్తడితో కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇక ముందు కూడా ఎన్నో దాన కార్యక్రమాలు ముందుకు వచ్చి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే మనకు ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున రోజున మనకు చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళని సాదరంగా మనం ఆహ్వానించడం కూడా జరిగింది. తట్టిలతోనే వేసుకోవడం జరిగింది లోపల మొత్తం. మరి ఇట్లా ఏదైనా షెడ్డు కార్యక్రమం చేయొచ్చు కదా, ఇంత పెద్ద ఎవరినైనా పెద్ద నాయకులను పట్టుకొని లేకపోతే పెద్ద మనుషులను పట్టుకొని ఎవరైనా చేయొచ్చు కదా అని అంటే అందరూ చెప్తున్నారు కానీ ఎవరు చేస్తలేరు అని చెప్పి పంతులు చెప్పడం జరిగింది. సరే మంచిది, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆలోచించండి, ఎవరైనా ఉంటేనే సరే లేకపోతే మాతో సాయం మేము చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చినాం. మళ్ళీ శివరాత్రి టైం వరకు ఏం లేకుండే కావున మళ్ళీ వీళ్ళతో పంతులతో మాట్లాడి గుడి ఏవో గారితో ఇలా మాట్లాడి అందరితో మాట్లాడి అప్పుడు వచ్చి షెడ్డు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున కావాలంటే మళ్ళీ దాన్ని తిరిగి లేకుండా చేయాలని అంటే సరే మంచిగా అని చెప్పేసి పెద్ద ఎత్తున చేసడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఆ శివరాత్రికి నేను ఇక్కడ ఉన్నా చూసి ఇక్కడ పబ్లిక్ని కొద్దిగా ఉపాసం ఉండి మరి వాళ్ళ నిర్ణయాలు అనేది కొద్దిగా నాకు మంచిగా అనిపించలేదు. సరే అదేవిధంగా ఒక పొద్దుతో వచ్చి వాటికి ఆ శివరాత్రితో నిండా అమావాస్య శివరాత్రితో మరి వాళ్ళ ఉపాసం అనేది మనం చేయకుండా తిడిస్తే ఎట్లుంటుంది అనేది ఆలోచించడం జరిగింది.